చూసాం నిన్న మొన్న గతంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్యులు గుడ్డు పెట్టంగానే పిల్లలు వస్తాయా అని చెప్పినటువంటి ఒక మేధావి అనుచిత వ్యాఖ్యలు ఒక మంత్రి పట్ల, ఒక మహిళా మంత్రి పట్ల, అంటే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇంకా కూడా ప్రజలందరూ కూడా చెప్పులతో తన్నినా కానీ బుద్ధి రావట్లేదు. రాజకీయాల్లో విమర్శలు ఉంటే ప్రతి విమర్శ ఉంటుంది. ఎస్, మేము విమర్శించామంటే నువ్వు కూడా విమర్శించు, అది రాజకీయంగా ఉండాలి. కానీ వ్యక్తిగత విమర్శలు ఇంతకాలం చెప్పిన వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే పని, ఇప్పుడు పోయి ఇళ్లలో కూర్చున్నా కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ టార్గెట్ అదే, వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది. మేము ఇప్పుడు అడుగుతున్నాను, అదే గుడివాడ అమర్నాథ్, అరే మన సంస్కృతి ఏంటి అసలు? మేము కూడా వ్యక్తిగతంగా పోతే మీ ఇళ్ళలోకి వస్తాం. మన సంస్కృతి ఏంటి? మనది ఆడవారు సహజంగా అలంకరించుకుంటారు కదా. మీ ఇంట్లో అలా పని చేయటదా? ఇరబోసుకుని తిరుగుతున్నారా? ఏమన్నా స్నాన గట్ర చేయకుండా తిరుగుతున్నారా? అన్నా మేము మాటలు. అరే నువ్వు ఆమెకు మంత్రి స్థానంలో ఉంది, నిన్నేమనంటే నువ్వు కూడా అదే మాట్లాడు. అది వదిలేసేసి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది క్షమించరాని నేరం. మళ్ళీ మేము దాని మీద క్రైమ్ రిజిస్టర్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఒక పక్కన ఏడుస్తూ ఉంటారు, ఒక పక్కన అంటూ ఉంటారు. అన్నీ మీరే చేస్తారు. గెలటం మీ వంతే, ఏడవటం మీ వంతే. కానీ చెప్తున్నాం, ఇంతకుముందు కూడా చెప్పాం, రాజకీయంగా రాండి. రాజకీయంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో, ఏమి మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. మేము కూడా దానికి సమాధానం చెప్తాం. లేదు మీకులాగానే విమర్శించాలంటే మేము కూడా విమర్శిస్తాం. రాజకీయ విమర్శలు అంతవరకు ఉండాలి. కానీ హద్దులు దాటి వస్తే గతంలో కూడా చూసాం, అట్లాగా మాట్లాడి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఇంటి దాకా తెచ్చుకున్నాడు. దానికి రకరకాలుగా మీరు దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి. నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ ఇంటి మీద కూడా వస్తారేమో, వస్తే దాన్ని ఏదో రాజకీయంగా వాడుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధి మీ అందరిది కూడా. కానీ చాలా సంయమనం పాటిస్తున్నాం కూటమిలో ఉన్న పెద్దలందరం కూడా. మేమేం వయసు అయిపోయిన కాదు, మాకు వయసు ఉంది, మాకు కోపతాపాలు ఉన్నాయి. కానీ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విచక్షణ మాకుంది. విచక్షణ కోల్పోయినటువంటి వాళ్ళు మీరు. అందుకని ఇప్పటి నుంచి అయినా సరే బుద్ధి తెచ్చుకుని, మీకు ఎట్లాగూ రాలా ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. కానీ ప్రతిపక్షం మీరే, మేము కూడా ఒప్పుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీరే. ప్రతిపక్ష పాత్రను పోషించండి, అది రాజకీయంగా ఉండండి. రాజకీయంగా మేము తప్పులు చేస్తే చూపించండి, సరి చేసుకుంటాం. అంతేగాని ఏదో వచ్చామో ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో బూతులు తిడితే అంటే ప్రజలు నిన్న చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రకంగా నీకు అంటే నిన్ను కొట్టవసరలా, నీ ఫోటోను కొట్టారంటే ఉమ్మేశారంటే అది ఇట్ సెల్ఫ్ నీ మీద ఊసినట్టే. అందుకని ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరూ కూడా ఉండండి. మీరు ప్రజాస్వామ్యతంగా రండి. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా పాల్పంచుకోండి. ఒక ప్రతిపక్ష పాత్రలో మీరు సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. అంతేగాని ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఒకసారి తెలియజేస్తూ, మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇలాంటి పిచ్చి వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టండి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి అభిమానులందరూ కూడా రేపటి సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి మీ సంఘీభావాన్ని తెలియజేసి మున్ముందు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీ సపోర్టు ఈ రకంగా ఉంటుందని చెప్పేసి ప్రతిపక్ష హోదాలని ఆ ప్రతిపక్షానికి తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుకుంటాను. జై హింద్, జై జనసేన.